వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి వచ్చి ఆ గంజాయి బ్యాచ్ ను పరామర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకలా ప్రవర్తిస్తాడు, అధికారం కోల్పోయిన తర్వాత మరోలా ప్రవర్తిస్తాడు అనడానికి ఇవే ఎగ్జాంపుల్స్. మరి కోడికత్తి విషయంలో, ఆ శ్రీనివాస విషయంలో ఎందుకు మీరు బాధ్యత మర్చిపోతున్నారు? సునీత విషయంలో ఎందుకు మీకు ఆ బాధ్యత గుర్తుకు రాలేదు? ఒకవేళ ఈ కేసులో కనుక పోలీసులు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు, అధికారం కోల్పోయిన తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికీ తెలిసింది, ఈ మధ్యకాలంలో చాలా పెద్ద సెన్సేషన్ అయినటువంటి ఒక కేసు, అది విజయవాడ కృష్ణలంకకు సంబంధించినటువంటి గాదె సాయి కృష్ణ అనే ఒక యువకుడు మిస్సింగ్ కేసు. ఈ కేసు విషయంలో రకరకాల వాదనలు, ఆరోపణలు, విమర్శలు వినబడతాయి. గాదె సాయి కృష్ణ అనే వ్యక్తి రౌడీ షీటర్. అతనిపై 23 కేసులు ఉన్నాయి. కొన్ని కేసులు కొట్టేశారు, మరికొన్ని కేసులు ఉన్నాయి అనేది వినబడుతున్న వార్తలు. అంటే ఆ వ్యక్తి క్రిమినల్ అండ్ రౌడీ షీటర్ అనేది పోలీసులు చెప్తున్న మాట. అయితే ఈ సాయి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే, మావాడిపై కొన్ని కేసులు ఉన్నాయనేది వాస్తవమే, ఆ తర్వాత కొన్ని కేసులను కొట్టివేశారు. అయితే మావాడు ఇప్పుడు మంచిగా మారాడు, మార్కాపురంలో వెళ్ళి బతుకుతున్నాడు. కానీ ఎవరైతే కృష్ణకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు మావోడిపై పగబట్టి వెంటాడి వేటాడి మావోడిని ఎత్తుకొచ్చి అతన్ని దారుణంగా హింసించి చంపేశారు. ఆ తర్వాత అతన్ని దహనం కూడా చేశారనేది కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణలు. ప్రస్తుతం మిస్సింగ్ కేసుగా ఉన్నటువంటి గాదె సాయి కృష్ణ అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఈ కేసు పైన నిజాలేంటి, వాస్తవాలు ఏంటి అనేది ప్రస్తుతం ఎవరికీ తెలియదు. ఎవరి ఊహకు తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఒక వెర్షన్ చెప్తున్నారు, పోలీసులు మరో వెర్షన్ చెప్తున్నారు. అలాగే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరో మాట మాట్లాడుతుంటే, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. ఫైనల్గా దీని చుట్టూ కుల రాజకీయాలను తీసుకొస్తున్నారు. అయితే ఆ వ్యక్తి నేర చరిత్రుడు అనేది ఆధారాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మిస్ అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏంటి అనే విషయం కూడా ఎవరికి తెలియదు. కాబట్టి దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆ అబ్బాయిని గనక నిజంగానే పోలీసులు లాకప్లో డెత్ చేసి, అంటే లాకప్ డెత్ చేసి అతన్ని గనక దహనం చేశారంటే ఇది చాలా పెద్ద నేరం, చాలా తప్పు కూడా. ఎందుకంటే పోలీసులకు ఆ హక్కు లేదు. ఏదైనా ఉంటే కోర్టుకు అప్పచెప్పాలి, కోర్టు చూసుకుంటుంది అతను ఏం చేశాడు, ఏంటి, అతని కేసులు ఏంటి, వగేరా వ్యవహారాలు ఏంటి అనేది కోర్టు చూసుకుంటుంది. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులు కనుక అలా వ్యవహరిస్తే, ఆ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిందే తమిళనాడులో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు, అలాగే జై భీమ్ సినిమాలో కూడా చూపించారు. అలాగే రీసెంట్గా చూస్తే ఒక 8 మంది పోలీసులను కటకటాల్లోకి పంపించారు. ఒకవేళ ఈ కేసులో కనుక పోలీసులు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది క్షమించరాదు. ఇక విషయానికి వస్తే, ఈ కేసును రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే, అతన్ని నిజంగానే లాకప్ డెత్ చేశారు, దహనం చేశారు, ఆ కుటుంబానికి అన్యాయం చేశారు, పైగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. దీని చుట్టూ కుల రాజకీయాలు తీసుకొస్తున్నారు. పైగా ఈ అబ్బాయి కాపు, అలాగే ఆ సిఐ కూడా కాపులకే అన్యాయం జరుగుతుందనే వెర్షన్లో ఈ కేసును ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతున్నారు వైఎస్ఆర్సీపీ. అయితే ఇక్కడ కొన్ని సందేహాలు. వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఇలాంటి ఇష్యూ అయినా దాన్ని టేకప్ చేస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఆ మధ్యకాలంలో గంజాయి బ్యాచ్ తెనాలిలో ఓ పోలీసు కానిస్టేబుల్ పైన తీవ్రంగా దాడి చేసి కొట్టారు. ఆ తర్వాత పోలీసులు ఆ గంజాయి బ్యాచ్ని పట్టుకొని నడి రోడ్డుపై శిక్షించడం, కొట్టడం మనం చూసాం. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి వచ్చి ఆ గంజాయి బ్యాచ్ను పరామర్శించాడు. అలాగే చూస్తే మరొక ఇలాంటి ఇష్యూ, అంటే ఎక్కడ ఇలాంటి ఇష్యూలు జరుగుతుందో అక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాలి అక్కడ ఆ ఇష్యూని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అందులో భాగంగా నిన్న ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి కలిశాడు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్నాడు. పైగా ఇది సిబిఐకి విచారణకి ఇవ్వాలని చెప్తున్నాడు.
మంచిదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నాడో మాట్లాడుతున్నాడు, మంచిదే. మరి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయారు. 2019 ఎన్నికల ముందు ఇది జరిగింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి అవసరం లేదు, మేము ఇక్కడి పోలీసులతోనే విచారణ జరిపిస్తామని చెప్పి పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశాడు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ చిన్నాన్న కేసు అయినటువంటి దాన్ని సిబిఐకి ఎందుకు అప్పచెప్పలేదు? అప్పుడు ఎందుకు అడ్డుకున్నాడు అనే పాయింట్ ఇక్కడ రైజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు బాధితుల పక్షాన మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బాధితురాలైన వాళ్ళ చెల్లి సునీత గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి వచ్చి ఆ గంజాయి బ్యాచ్ను పరామర్శించాడు. పెట్టి నా చెల్లికి అన్యాయం జరిగింది, మా బాబాయికి అన్యాయం జరిగింది, చంపిన వాళ్ళు ఎవరైనా కూడా వదిలే ప్రసక్తి లేదు, వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కూడా రైజ్ అవుతుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకలా ప్రవర్తిస్తాడు, అధికారం కోల్పోయిన తర్వాత మరోలా ప్రవర్తిస్తాడు అనడానికి ఇవే ఎగ్జాంపుల్స్. అలాగే చూస్తే కోడికత్తి కేసు. ఆ పిల్లాడు జగన్మోహన్ రెడ్డిని కలవాలనే ఉద్దేశంతో ఏదో తొందరపాట్లో అతను ఆ ఎయిర్పోర్ట్లో ఒక హోటల్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడనే సందర్భంలో చేతిలో ఏదో ఉల్లిపాయలు ఏదో కట్ చేస్తున్నాడంట. అదే కత్తితో పరిగెత్తుకుంటూ వచ్చి అతను జగన్మోహన్ రెడ్డిని కలవాలనే ఉద్దేశంలో ఆ తడబాటులో చిన్న ఘాటు పడింది. దానికి ఆ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేశాడు, హత్యా ప్రయత్నం చేశాడు అనే ఉద్దేశంతో అతన్ని రాజమండ్రి జైలుకి పంపించారు. పాపం మొన్నటి వరకు అతను జైల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆ కేసు పైన జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు రావట్లేదు. ఆ అబ్బాయి ఇప్పటికీ మాట్లాడుతున్నాడు, ఆ అబ్బాయి తరపున లాయర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చి ఒక్క మాట చెప్పండి, అతను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగింది, నన్ను మీరు ఏదో విధంగా నన్ను బయటకు తీసుకురండి, నన్ను కాపాడండి అని ఇంత రిక్వెస్ట్ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ కేసు విషయంలో కోర్టుకు వెళ్ళట్లేదు. మరి ఆ కుటుంబం కూడా బాధితులే కదా. మరి మీకు అంత బాధ్యత ఉంది, ఇవాళ గాదే సాయికృష్ణ విషయంలో మీరు బాధ్యతగా మాట్లాడుతున్నారు, మంచిదే. మరి కోడికత్తి విషయంలో, ఆ శ్రీనివాస విషయంలో ఎందుకు మీరు బాధ్యత మర్చిపోతున్నారు? సునీత గారి విషయంలో ఎందుకు బాధ్యత మర్చిపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆలోచించుకోవాలి. అదేవిధంగా ప్రజానికం కూడా ఆలోచించుకోవాలి. ఎంతసేపు ఓట్ల కోసం చిల్లర రాజకీయాలైనా వాస్తవాలుగా చెప్పలేమా? ఎస్, ఆ పిల్లోడి మీద గాదే సాయికృష్ణ మీద రౌడీ షీట్ ఉంది, ఆయనపై కేసులు ఉన్నాయి. ఈ కేసు విషయంలో ఏం జరిగింది అనేది మనం ఆలోచించాలి. కానీ అలాగే ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేదంటే కోర్టు కూడా చెప్తుంది అతను మిస్ అయ్యాడంటే అతన్ని పట్టుకొని తీసుకొచ్చి కోర్టు ముందు పెట్టే బాధ్యత ఆ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు కూడా, ఆ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. నేను ఇందాక చెప్పినట్లు పోలీసులకు అధికారం కూడా లేదు. ఎవరినన్నా తీసుకొచ్చిన తర్వాత 24 గంటల వ్యవధిలోనే అతన్ని కోర్టుకు అప్పచెప్పాలి. ఒకవేళ అలా కాకుండా కనుక వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా శిక్షలు తప్పవు. అదే విషయాన్ని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కూడా అదే విషయం చెప్తున్నాడు. ఆయన పైన హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అదేవిధంగా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు, ఆయనతో పాటు మరికొందరు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించట్లేదు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే కఠినంగా శిక్షించాల్సిందే. అదే విషయం పదే పదే డిప్యూటీ సీఎం చెప్తా ఉన్నారు. పారదర్శకతతోనే నిజాయితీగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎవరైతే సదరు సిఐ ఉన్నాడో ఆయన విషయంలో కూడా ఒకవేళ తప్పు జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఇంత చేస్తా ఉన్నా కూడా అనవసరంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ సమూహం ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు? ఇప్పుడే మీకు బాధితులు గుర్తొస్తున్నారా? కోడికత్తి సీని విషయంలో కానీ సునీత విషయంలో ఎందుకు మీకు ఆ బాధ్యత గుర్తుకు రాలేదు అనేదే రైజ్ అవుతున్న క్వశ్చన్స్.